ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ బెండకాయ చిప్స్ అండి. ఈ బెండకాయ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక 1/2 కేజీ బెండకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఒక చిన్న కప్పు వరిపిండి, కొంచెం శనగపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడగా ఉప్పు, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటానండి. మీకు అవసరం అయితే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇవన్నీ వేసుకుని మనం ఇప్పుడు బాగా కలుపుకుందాం. దీంట్లో ఫస్ట్ మనం వాటర్ ఏమీ కలుపుకోవసరం లేదండి. ఈ బెండకాయలో ఉన్న జిగురు మనకి ఈ పిండి తడికి సరిపోతుంది. లేకపోతే కొంచెం కలుపుకున్న తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొన్ని పల్లీలు తీసుకొని వేసుకుంటున్నానండి. మనకి ఈ చిప్స్లో పల్లీలు అక్కడక్కడ తగులుతూ ఉంటే తినడానికి టేస్ట్గా బాగుంటాయి. ఇంకా కొంచెం డ్రైగా ఉందండి, కొంచెం నీళ్ళు వేసుకుందాం. చూసారు కదా, మనం ఇలా కలుపుకోవాలి. మనకి ముక్కలంతా ఒకటిగా విడివిడిగా పడేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం బెండకాయ చిప్స్ తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుని, ముందుగా స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకుని పక్కన పెట్టుకున్న ఈ బెండకాయ మిశ్రమాన్ని మనం ఇలా విడివిడిగా బెండకాయ ముక్కలు విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి గరిటె పెట్టేలాగా కలుపుకోవాలి. వేసిన వెంటనే మాత్రం వీటిని మనం కదపకూడదండి. ఈ బెండకాయ ముక్కలు మనం కరకరలాడుతూ బాగా వేపుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు తీసేసుకుంటే మనకి చిప్స్ మొత్తం మెత్తగా అయిపోతాయండి. అది కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ఇది చూసారు కదా, మనకి ఇలా క్రంచీగా వేపగలండి. ఇంతకన్నా ఎక్కువ అయితే మనకి మాడిపోతాయి, మళ్ళీ మనకి టేస్ట్ చేదుగా వచ్చేస్తుంది. వీటిని మనం టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో పక్కన పెట్టేసుకుందామండి. ఓకే, అయిపోయిందండి. మనకి క్రిస్పీగా కరకరలాడుతూ మనకి ఎంతో టేస్టీ అయిన బెండకాయ చిప్స్ రెడీ అయిపోయింది. ఈ బెండకాయ చిప్స్ మనకి రసంలో కానీ, పప్పుచారులో కానీ, పప్పులో కానీ, దేనికైనా, సాంబార్లో కానీ, దేనికైనా సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.